చేయాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. పర్వతముల మీద ఒకడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి, బాకా ఊదినప్పుడు ఆలకించుడి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి, బాకా ఊదినప్పుడు ఆలకించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఎండ కాయుచుండగాను వేసవి కాలమున కోత కాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాస స్థలమును కనిపెట్టించుందును. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఎండ కాయుచుండగాను వేసవి కోత కాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాస స్థలమును కనిపెట్టుచున్నాను. చూసారండి, ఈ భూలోకములో మరి దేవుని పర్వతం పైన మరి దేవుని సేవకులు బాకానాదం ఊదుతూ ఉంటారంట. ఊదినప్పుడు భూమండలం మీద ఉన్న మనం ఏం చేయాలో తెలుసా? ఆ బాకానాదాన్ని వినేవారిగాను ఆలకించేవారిగాను మనం ఉండాలి. అయితే దేవుడంట సెలవిస్తున్నాడు, ఏమని తెలుసా? ఆయనంట ఈ భూలోకంలో ఎండ వస్తుంది, వేసవి కాలము, కోత కాలము, వర్షాకాలము, మంచు కురిసే సమయం కూడా వస్తుంది. ఈ టయాల్లోనంట దేవుడంట ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిమ్మళించి ప్రతి ఒక్కొక్కరిని కనిపెట్టి చూస్తున్నాడంట. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుడు మనుషులను ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. కొంతమంది ఆయనకు భయపడి ఆయనను ఆరాధించే వారిని దేవుడు చూస్తున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసేవారిని దేవుడు చూస్తున్నాడు. దేవుని మాట ఏముందులే అనుకొని నడిచేవారిని దేవుడు చూస్తున్నాడు. అందరినీ దేవుడు చూస్తున్నాడు. కానీ మరి ఎవరెవరి ప్రతిఫలం ఎలాగుంటుంది? దేవుడు అంటున్నాడు, నా నివాస స్థలముగా ఎవరుంటారు, నేను ఏర్పాటు చేసుకునేటువంటి స్థలముగా ఎవరుంటారు అని దేవుడంట ఏం చేస్తాడంట? కనిపెట్టి చూస్తున్నాడంట. మరి ఆయన కనిపెట్టి చూచేటప్పుడు మరి మనం ఉంటే ఆయన నివాస స్థలంగా ఫలానా బిడ్డ ఉంది, ఫలానా చోట ఉండొచ్చు, ఫలానా ఇంటిలో ఉండొచ్చు, నేను కోరుకున్న స్థలం ఇదే, నేను ఇష్టపడుతున్న స్థలం ఇదే అని దేవుడు ఆశపడితే అది ఎంతో ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు జన్మించేటప్పుడు బెత్లెహేము గ్రామానికి మరి యోసేపు మరియలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ఎంతోమందికి అవకాశం వచ్చింది. అమ్మ మరి కొంచెం స్థలం ఇవ్వండి, మరి గారు డెలివరీ అవటానికి అనంటే ఎవరైనా స్థలం ఇచ్చారా? స్థలం ఇవ్వలేదు. కానీ ఒక పశువుల పాక మాత్రం, ఇదిగో ఇక్కడికి వచ్చి మీ పనిని కానించుకోండి, లేకపోతే డెలివరీ అయ్యేటట్టు స్థలం చూసుకోండి అని ఆ పశువుల పాక ఏం చేసిందంటండి? ఆ స్థలం ఇచ్చిందంట. ఒక పశువుల తొట్టిలో పరుండు పెట్టడానికి కూడా ఆ తొట్టి కూడా ఖాళీగా ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలకు
దేవునికి స్థలం ఇచ్చినటువంటి వారి స్థితిగతులు ఎంత దయనీయంగా ఉన్నా సరే, వారి పరిస్థితులు ఎలాగున్నా సరే, దేవుడు వారిని కోరుకుంటున్నాడు, వారిని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. ఆ యెరికో పట్టణంలో యేసు ప్రభు వారు సంచరించినప్పుడంట, ఆ యెరికో పట్టణంలో మరి చాలామంది రోగులు ఉన్నారు, చాలామంది కుంటివారు, గుడ్డివాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారందరి దగ్గరికి వెళ్ళి దేవుడు స్వస్థపరుస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చేవారు ఒకే ఒక్కరు మాత్రం కనబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎవరు అనంటే జక్కయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరంటండి? జక్కయ్య. తన స్థితి ఎలాగున్నా సరే, అతడు లోకంలో పాపి అని పేరు పొందుకున్నాడు. అయినా సరే ప్రభు కావాలని కోరుకొని, ప్రభుని చేర్చుకోవాలని ఇష్టపడినప్పుడు, చెప్పగానే వినే మనస్తత్వం, చెప్పగానే చేసే మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో అది దేవునికి ఇష్టమైన స్థలంగా, దేవుడుండే స్థలంగా దేవుడు భావించుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, 72వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. గడ్డి కోసిన పీటి మీద కురియు వానవలెను, మంచి వర్షం వలెను అతడు విజయము చేయును. చూసారంటండి, గడ్డి కోసిన తరువాత ఆ పీటి మీద వాన కురియు వానవలే ఉంటుందంట. భూమిని తడుపు మంచి వర్షం వలె. చూసారంటండి, ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ తెలుసు. వర్షం పడినప్పుడు వర్షం వచ్చేస్తుంది. అది ఎలాగ వర్షం వస్తుందో, వాటిని ఎలాగ తడుపుతుందో మరి ఈయన కనిపెట్టి చూస్తున్నాడు. ఎలాగైనా విజయాన్ని సాధిస్తాడు. దేవుడు కావాలనుకునేవాళ్ళు, దేవుడు ఇష్టపడేవాళ్ళు, దేవుడుంటే నాకు అన్నీ ఉన్నట్టే, దేవుడుంటే నాకేది కొదవలేదని దేవుని కోసం వెతికేవారు, దేవుని కోసం వెతికేవారు గొప్ప విజయాన్ని చూస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి స్థలం ఇచ్చేటువంటి వారిలో మనం కూడా ఒకరిగా ఉంటున్నామా? ఏ విధంగా స్థలం? ఏమండి, కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? దేవుడు వాక్యం బోధించేటప్పుడు అనేక విధాలుగా దేవుడు బోధిస్తూ ఉంటాడు. బోధించినప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేస్తాంలే, ఇది కుదరదులే, అది కుదరదులే, ఇది కుదరదులే అనుకొని ఏం చేస్తాం? ప్రార్థన చేసినప్పుడు కాసేపు కళ్ళు పోసుకొని ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం. ఆ హృదయం ఎట్లాంటిదో తెలుసు అంటండి, ఆ హృదయము దేవునికి ఇష్టము లేని హృదయము. ఎలాంటి హృదయం అంట? ఇష్టము లేని హృదయము. వారు ఎలాగా దేవుని విజయాన్ని వారు చూడగలుగుతారు. మరి జక్కయ్య దేవుని విజయాన్ని చూడగలిగాడు. జక్కయ్య దేవుని విజయాన్ని చూడగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం కూడా చూడాలి అనంటే మరి దేవుని ఎంత కష్టమైనా సరే దేవుణ్ణి ఇష్టపడేవారిగా, దేవుణ్ణి కోరుకునేవారిగా, దానిని నెరవేర్చేవారిగా, దేవుడు చెప్పినవన్నీ కూడా నెరవేర్చేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడంట. ఏం చేస్తున్నాడంటండి? ఆయన ఆశపడుతున్నాడు. ఆయన కోరికను తీరిస్తే నీకు విజయమే. హల్లెలూయా. మరి ఆయన కోరికను నువ్వు తీరుస్తున్నావా? ఆయన కనిపెట్టేటప్పుడు మరి ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు కనబడుతున్నావా? ఆయన జక్కయ్య ఎక్కడో చెట్టు ఎక్కాడు యేసు ప్రభు వారిని చూడాలని. దేవుడు చెప్తే చేయాలనే మనసు ఉంది, కానీ అది బయటికి వ్యక్తం చేశాడండి, వ్యక్తపరచలేదు. కానీ యేసయ్యను చూడాలని ఆశతో వచ్చాడు. అందుకని ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు మరి జన సమూహాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడంటండి? జక్కయ్య. మరి ఆయన ఒక్కడితో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? జక్కయ్య, నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది, నువ్వు త్వరగా. మరి వీళ్ళందరి సంగతి ఏంటి? ఏమండి, జనసమూహం ఉన్నారు.
గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళలా, వాళ్ళందరూ నా మాట అనలా. మరి జక్కయ్యని ఎందుకన్నారు అంటే జక్కయ్యలో చక్కని మనసు ఉంది. దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నారో అది చేయగలిగే మనస్సు తనకుంది. దేవునికి వ్యతిరేకమైంది ఏదైతే ఉందో తీసేసుకోగలిగిన మనస్సు ఉంది. అలాంటి మనస్సు మనకుందా? అలాంటి మనస్సు మనకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడి నిన్ను ప్రతి అంశున గమనిస్తూనే ఉంటాడు, ప్రతి అణువును కనిపెడుతూ చూస్తూనే ఉంటాడు. ఎక్కడెక్కడ ఆయనకు అనుకూలంగా ఉన్నావో అది ఆయన కనిపెట్టినప్పుడు, ఆయనకు అనుగుణంగా నువ్వు కనబడినప్పుడు ఆయన సంతోషంతో పరవశుడై ఆయన నీ దగ్గరకు దిగి రావటానికి జక్కయ్య ఎలా కనబడ్డాడు అలా మనం కనబడితే దేవుడు మళ్ళీ వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారి ఒక దేవాలయంలో ఆయన వాక్యం బోధిస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసండి. మరి ఆ దేవాలయంలో మరి చాలామంది ఎక్కువ కానుకలు వేసిన వాళ్ళు ఉన్నారు. మరి వందలు వేలు మరి కానుకలు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ 2 కాసులు మాత్రమే యేసు నామమున ఎత్తి పట్టాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అక్కడ ఏంటి దాని అర్థం అనంటే, ఆమె నా ప్రభు కంటే ఎక్కువైంది, నాకేది అవసరం లేదు, నా ప్రభు ఉంటే చాలు, నా ప్రభు చిత్తాన్ని, నా ప్రభుకు నేను ఉన్నదంతా, నా సర్వం దేవునికి ఇచ్చేస్తే ఆయన నాతో ఉంటాడు అని కోరుకొని ఆమె ఏం చేసింది తెలుసా? తనకున్నది 2 కాసులేనంట. తనకున్నది 2 కాసులేనంట. ఆ 2 కాసులు వేసిన తర్వాత దేవుడు దాన్ని హైలైట్ చేశాడు. హైలైట్ చేస్తారని ఆ పని చేసిందా? ఏమండి, అసలు 2 కాసులు ఉన్న వాళ్ళు అలాంటి ఆలోచన ఉండిద్దా? అసలు 2 కాసులు వేసే వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చిద్దా? ఏమండి, నన్ను బాగా మెచ్చుకుంటారు, నా గురించి చెప్తారు అని చేస్తారా? 2 కాసులు వేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? చాటుగా వేస్తారు, ఎవరికి కనబడకుండా. ఎవరన్నా చూస్తే నన్ను తక్కువ చూస్తారేమో, తక్కువగా అంచనా వేస్తారేమో. అది ఎక్కువ వేస్తున్నారనుకోండి, హైలైట్గా చేసి ఇలా అందరికీ కనబడేటట్టు ఏం చేస్తారండి? వేస్తారు. కానీ ఈమె మాత్రం ఏం చేసిందో తెలుసా? ఈ పేద ఎదురాళ్ళు ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క 2 కాసులు తన జీవనమే అదనంట, తన జీవనమే అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 2 కాసులు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఎంతగా వాడుకున్నాడో తెలుసా? డబ్బును చూడలేదు, డబ్బు మీద మనసు పెట్టలేదు, దేవుని మీద మనసు పెట్టింది. ఎక్కడ పెట్టిందంటండి? దేవుని మీద మనసు పెట్టింది. మనం కూడా ఈ లోకంలో దేని మీద మనసు పెట్టడం కాదు, కానీ మనకు కావాల్సింది ఆయన మీద మనసు పెట్టిన వాళ్ళు, ఆయన కొరకు జీవించేవారు, ఆయన చిత్తము నెరవేర్చేటువంటి వారు. ఏ సమయంలోనైనా, అసమయాల్లోనైనా, ఎండాకాలం, వేసవికాలం, కోతకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ కాలాల్లో దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఏమండి, ఎండాకాలం అంటే ఎలా ఉండిద్దండి? పరిస్థితులు అది శ్రమలకు సూచనగా కనబడుతుంది. ఏమండి, వేసవికాల సమయం ఆ శ్రమలకు సూచనగా కనబడుతుంది. కోతకాలం అంటే ఏంటో తెలుసా? ఏమండి, పంట అంతా ఇంటికి తెచ్చుకునేటువంటి టైం, సంతోషంగా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది లేకపోయినా దేవుని దూషిస్తారు, ఉండా సరే దేవుణ్ణి మర్చిపోతారు. ఇప్పుడేంటి నాకు ప్రార్థన అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఏంటది? ఏ కాలం? ఏమండి, ఏ కాలం అంటే అండి? ఇందాక మనం చదువుకున్నాం అమ్మా, కాదు, 4వ వచనం 18వ అధ్యాయము. చూసారంటండి, మేఘములు మంచు కురియుచుండగను. చూసారంటండి, ఇదంతా
అంతా కూడా. ఆయన తొందరపడే దేవుడు కాదు. మనం తొందరపడతాం కానీ దేవుడు ప్రతి అణువు గమనిస్తాడు. మన అవయవాల్లో ప్రతి అవయవాన్ని ఆయన పరీక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశోధన చేస్తాడు. పరీక్షించి ఆయన ఎవరు ఏలెత్తి చూపించకుండా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడంట. వారి ఇళ్లలో, వారి హృదయంలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడంట. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, 132వ కీర్తన 132వ కీర్తన 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. చూసారంటండి, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించుదును, దాని ఆహారమును. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుడుంటే చూసారా, నిండారులుగా ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు. మరి దేవుడు కోరుకున్న స్థలంగా సియోనులాగా నీ హృదయం ఉన్నదా? అన్ని సమయాల్లో, అన్ని కష్టాలలో, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, లేనప్పుడు నీవు దేవునికి అనుకూలంగా ఉండవా? మనం ఏం చేస్తాం తెలుసా? ఒకప్పుడు ఒక రకంగా ఉంటాం, మరొప్పుడు ఇంకో రకంగా ఉంటాం. కొంతకాలమే మన భక్తి, తర్వాత మన భక్తి కనబడదు. దేవుడు అది కాదు కోరుకునేది. ప్రతి సమయంలో కూడా, సమయాల్లో కూడా ఆయన ఇష్టమైన రీతిలో ఆయన ఆరాధించే హృదయం, ఆయన ఇష్టపడే హృదయం దేవుడు అన్నాడు, ఇదే నాకు నివాస స్థలం, నేను కోరుకున్న నా స్థానము, నా విశ్రమ స్థానము, ఇక్కడనే నేను నివసించదును అని నీ గురించి, నా గురించి, మనందరి గురించి అలా మాట్లాడగలుగుతున్నాడా? ఒక్కసారి ఆలోచించి, అలా ఎవరి గురించి అయితే దేవుడు మాట్లాడతాడో వారు మరీ ధన్యులు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? దేవుడుంటే సర్వ ఆశీర్వాదాలు, సర్వం అక్కడ ఉన్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? చదువుకున్నా, ఇందాక చదువుకున్నాను. దాని నిండారులుగా దాని ఆహారమును. చూసారంటండి, దాని ఆహారమును నిండారులుగా అంటే వెళ్తున్నట్ట? ఏమండి, వెళ్తున్నట్టు కాదండి, నిండారులుగా దాని అంచుల మట్టుకు దీవిస్తాడంట. దేవుడుంటే ఏ హృదయంలో ఉంటే, ఎవరిని ఇష్టపడితే, ఎవరిని కోరుకుంటే, ఎత్తడే ఈరే వీళ్ళలోనే నేను ఉండడానికి ఇష్టపడుతున్నా అని అంటే వారు ఎంత ధన్యులో తెలుసా? ఆయన ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఆయన ఉండాలంటే ఏం చేయాలి? ఎండాకాలమైనా, కోతకాలమైనా, వేసవి కాలంలోనైనా, ఏ టైంలోనైనా సరే ఆయనకు నివాస స్థలముగా, యోగ్యమైన స్థలముగా, ఆయనకి ఇష్టపడేటువంటి స్థలముగా మనం ఉండాలి. దేవా, ఇప్పుడు నా వైపు వస్తావా, నా దగ్గరకు వస్తావా అని ఎదురు చూడటం కాదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నా గురించి మంచి చెప్పుకున్నారా లేదా, నా గురించి పక్కంటి వాళ్ళకి మంచి చెప్తున్నారా లేదా, నన్ను పొగుడుతున్నారా లేదా, నన్ను పొగిడితేనే నేను అన్నం కూర ఉండదు, లేదు అంటే అది కరెక్టేనంటావా? క్రైస్తవులు అలా ఉండకూడదు. లోకస్తులు అలా ఉంటారు. పొగడ్తల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు, నా దేవుడు చూస్తాడు, ఒక రోజున నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రతిఫలాన్ని ఎవరు దోచుకోవడానికి వీలు లేదు. ఆయన దగ్గర నుండి ఎవరైనా దోచుకోవడానికి ఎవరికైనా శక్తి ఉందండి? ఎవరికైనా శక్తి ఉందా? లేదు.
మన ఇంట్లో ఎవరైనా దోచుకోవచ్చు, ఏమంటే మన ఇంట్లో ఎవరైనా దోచుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఇంట్లో ఎవరైనా దోచుకోవచ్చు. కానీ ఆయన కను దృష్టి మేర ఆయన దగ్గర ఉన్న వాటిని ఎవరు దోచుకోవటానికి వీలు లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నీ నశింపవు. చూసారంటండి, ఎన్నటికి ఎప్పుడు కూడా నా చేతిలో నుండి వాటిని నపహరించలేడు, వాటిని దోచుకోలేడు, వారిని ఆక్రమించుకోలేడు, వాటిని స్వాధీనం చేసుకోలేడు. ఎవరికి ఆ శక్తి లేదు అని దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం, నిన్ను దీవించాలనుకున్నటువంటి దీవెనలు, నీకు ఏదైనా సహాయం చేయాలనుకున్నది, నీ యొక్క సత్క్రియలను బట్టి దేవుడు నిన్ను దీవించాలనుకుంటే అది నీ ఎదురుకే వచ్చేసింది, నీ దగ్గరకే దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, దావీదు దేవుడు దీవించాలనుకున్నాడు, రాజుగా చేయాలనుకున్నాడు. ముందు ఎవరెవరు వచ్చారండి? ఎవరెవరు ముందున్నారు? అన్నదమ్ములు అందరూ ముందున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందా? వీళ్ళు ఉండారులే, వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నారా? దేవుడు అలా ఇవ్వడు, మనుషులు ఇస్తారట. ఆయన రాలేదుగా, ఆయన ఏం చేస్తారండి? అలా ఇచ్చేస్తారు, పై ఆకారం చూస్తారు. కానీ దేవుడు అలా కాదు. నీ క్రియలు, నీ జీవితం, నీ దేవునికి ఇష్టమైన సియోను నివాస స్థలముగా, దేవుడు కోరుకున్న స్థలముగా, దేవునికి ఇష్టమైన స్థలంగా నీవు ఉన్నట్లయితే నీకున్న శాపం, నీకున్న దుఃఖం, నీకున్న అసమాధానం యేసు నామములో కొట్టివేయబడును గాక. దేవుడు కొట్టివేస్తాడంతే. ఆయన నిండారులుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలని కోరుకుంటున్నావా? అలాంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం ఎక్కడ చూసినా సరే అన్ని సమయాలలో దేవునికి ఇష్టలుగా నెరవేర్చేటువంటి వారిని, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించే వారిని దేవుడు బహుగా దీవించాడు, దేవుడు బహుగా వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కొరకు సిద్ధపరిచింది వారికే అనుగ్రహించాడు, మరి ఎవరికి చెందదు. నీవు దేవునికి అనుకూలంగా ఉన్నావు అనుకో, దేవుని చిత్తం చేస్తున్నావు అనుకో, దేవునికి భయపడుతున్నావు అనుకో, దేవుడు చెప్పగానే ఈ వాక్యం, ఈ మాట వినిపించినప్పుడు నీవు గడగడమనుకొని వెంటనే చెక్కయ్య ఎలా దిగి వచ్చాడో నీవు కూడా నీ మెట్టు నుండి దిగి దేవునికి లోబడి, ప్రభువా నేను ఇది అనుకున్నాను, నేను ఇది చేస్తాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే లోబడతావో దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. ఏమందులో వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళు అలాగే అనుకుంటారులే అనుకొని మనం అనుకున్నామంటే మాత్రం 90 ఆ యొక్క జన సమూహాన్ని ఎలా వదిలేశాడో నీవు కూడా అలాంటి వాళ్ళు ఒకరే. కానీ జక్కయ్య దేవునికి నివాసం చేసేటువంటి ఒక ఇల్లుగా, ఇష్టమైన ఇల్లుగా ఆయన ఉన్నాడంట. అందుకనే అంటున్నాడు, జక్కయ్య నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది, త్వరగా దిగు. ఆయన త్వరగా దిగాడా? ఎట్టున్నాడు దిగాడండి? త్వరగా దిగాడు. ఎలా దిగాడో తెలియదు. మరి మనం అనుకున్న ఆలోచనల నుండి, మనం పెట్టుకున్నటువంటి తలంపుల నుండి, మనం అనుకున్న మెట్ల నుంచి మనం దిగుతున్నావా? నేను ఎందుకు దిగుతా, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇలాగే ఉండు. జన సమూహాన్ని ఎలా వదిలేశాడు దేవుడు, నిన్ను కూడా వదిలేయటానికి కాదు ఈ మాటలు వినిపించేది. నీవు కూడా లోబడతావెవరని, నీవు కూడా తెలుసుకుంటావేమోనని అంటున్నాడు కదా. ఈ దేవుని పరిశుద్ధ పర్వతం మీద నుండి ఈ బాకానాదాన్ని ఊదుతున్నాడు కనుక మరి నువ్వేం చేయాలి? ఆలకించాలి, దాన్ని వినాలి. విన్నప్పుడే నీకు మేలు జరుగుతుంది. దేవుడు నిన్ను కోరుకున్నాడంటే నీకు ఎదురు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును కోరుకున్నాడు. అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా ఆయన 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. దేవుని ఉద్దేశాలు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చగలిగిన రాజుగా ఆయన
జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనమో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని చెప్తున్నా మనం మారని వారిగా ఉన్నామా, మారే వారిగా ఉన్నామా? మారిన వారినిలోనికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పటికప్పుడేనట మన మనస్సు మారాలంట. అందుకని అంటున్నాడు, రాజు హృదయము నీటి కాలువల వలె ఉంది. ఇదిగో ఈ పని చేసేవా, ఇది అయిపోయిన తర్వాత ఇంకో సాలుకి నీళ్లు వదులుతారు. ఇంకో సాలుకి నీళ్ళు వదిలినప్పుడు ఆ సాలులో కూడా నీళ్లు పోతాయా? అమ్మా ఎన్నిసార్లకి వెళ్ళాలమ్మా, నేను ఈ ఒక్కసారికే వెళ్తాను నీళ్లు అని అంటేయా అను. ఎన్నిసార్లకు తిప్పినా సరే ఆ నీళ్లు ప్రతి సాలుకి వెళ్తూ ఉంటాయి. మరి మన మనసు కూడా అలాగుందా తల్లి? దేవుడు ఎన్ని చెప్పినా, ఎన్ని బోధించినా వాటన్నిటికీ ప్రభువా నేను సిద్ధమయ్యా, నేను నెరవేరుస్తానయ్యా, నీ చిత్తం నేను చేస్తానయ్యా అని మనసు మార్చుకొని నువ్వు పరుగులెత్తినట్లయితే దేవుడిని ఈ రోజున ఇష్టపడుతున్నాడు. దేవుడిని ఈ రోజున కోరుకుంటున్నాడు. దేవుడి నీలో ఉండాలనుకుంటున్నాడు. నీవే నా ఇష్టమించేటువంటి స్థానము అని ఆయన కోరుకొని నీ స్థితిగతులు, నీ పరిస్థితులు ఆయన చూచి నిన్ను నిండారులుగా దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాంటి దీవెన నీ కుటుంబానికి రావాలంటే, నీకు రావాలి అంటే నీవు నీ మనస్సు మార్చుకొని, నీ ఆలోచనలు మార్చుకొని, నీ పద్ధతులు మార్చుకొని నీవు దిగిరా దేవుని యొద్దకు దిగి వస్తే దేవుడు నిన్ను నిండారులుగా దీవించి నిన్ను ఆశీర్వదించాలని, ఈ భూలోకంలో గొప్పవారిగా నిన్ను నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడాడు తల్లి. దేవుడు నీతో మాట్లాడిన మాట ఆయన నీతో ఉండాలని ఆయన కనిపెట్టి చూస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడు తెలుసా? కనిపెట్టడం అంటే ఏంటో తెలుసా తల్లి? ఇంకా వస్తాడు, ఇంకా లోబడతాడు. ఇకనైనా నా బిడ్డ నా మాట వింటుంది, ఇకనైనా నా మాటకు ద్వారం తెరుస్తుంది, ఇకనైనా తన హృదయం అనే తలుపులు తెరుస్తుంది అని ఎదురు చూస్తున్నాడంటండి. ఇంకా ఎదురు చూస్తున్నాడంట. అందరూ ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు మౌనం కూడదు, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనం కొట్టొద్దు, అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం దేవుడు నీకు వినిపించాడు. దేవునికి స్థలం ఇస్తావా? అయ్యా నీకు వందనాలు. తర్వాత అయ్యా నీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రం ప్రభా. దేవుడు ఇప్పుడు వరకు నువ్వు నీతో మాట్లాడాడు. నువ్వేం చేస్తున్నావు? నీ హృదయం ఏంటి? ఒక్కసారి ఆలోచించేసావా? నీ హృదయం ఎలాగుందో ఒక్కసారి ఆలోచించవా? దేవుడు నీ హృదయం చూసి నిన్ను నిండారులుగా నీ హృదయంలోనికి రావాలనుకున్నాడు. ఆయన కోరుకున్న స్థలంగా చేసుకోవాలనుకున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంగా, ఆయనకి ఇష్టమైన స్థలంగా ఆయన చేసుకోవాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నీ కొరకు కనిపెడుతున్నాడండి. మరి నువ్వు ఆయనకి స్థలం ఇచ్చే బిడ్డగా ఉన్నావా? ఆయనకి స్థానం ఇచ్చేటువంటి బిడ్డగా నీవు ఉన్నావా? ఎందుకంటే ఆయన నీలోనికి వస్తే చాలు, నీ జీవితం బాగుపడుతుందని, నీ జీవితం దేవుడు ఇంకా దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంతటితోనే చాలనుకున్నావా? ఇది చాలనుకున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీకు మేలు కలగాలనుకుంటున్నాడు. నువ్వు కూడా నిండారులుగా దీవించబడాలనుకుంటున్నాడు. యేసయ్యా నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవుని మాటను నువ్వు వృధా చేయొద్దు. దేవుడు ఏ గడిలో మాట్లాడినా సరే అది ఆ మాట నీకు మేలుకరంగా చేయాలనుకుంటున్నాడు. ఇంకా త్రోసేస్తున్నావా? ఆలకించలేకపోతున్నావా? ఆ ప్రకారంగా ప్రార్థన చేయలేకపోతున్నావా? వాయిదాలు వేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి దేవా నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవుని పర్వతం దగ్గర నుండి, దేవుని యొద్ద నుండి ఈ వాక్కు వచ్చేసింది. ఈ వాక్కు నాకు వినిపించాడని వేదనతో ప్రార్థన చేస్తావా? ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా జక్కయ్య హృదయంలాగా నీ హృదయం మారాలి. దేవుని కోరుకునే హృదయంగా నీవు ఉండాలి.
దేవుని ఇష్టపడే హృదయంగా నీవు ఉండాలి. ప్రభువా, నీ మాట నువ్వేది చెప్పినా నేను అది చేస్తానయ్యా, నేను అది చేస్తానయ్యా. జక్కయ్యకు దేవుడు చెప్పకపోయినా నేను ఎవరి ఎద్దునైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి 400 చెల్లిస్తానన్నాడు. అలాంటి మనస్సుందా? అలాంటి మనస్సుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవునికి ఇవ్వాల్సి ఇంకా నీవు ఇవ్వకుండా అలాగే ఉంచావా? దేవునికి ఎలా ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించి. దేవుడు నీతో మాట్లాడిన మాట నిన్ను దీవించాలని ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను కోరుకొని ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను ఇష్టపడి ఆయన మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ప్రార్థన చేస్తావా? యేసయ్యా నీకు వందనాలు. ఎవరికి వారే ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నావు స్మైలీ? అంతేనా ప్రార్థన చేసేది? వాక్యం అర్థం కాలేదా? అదే నిర్లక్ష్యం అంటే. పరధ్యానంగా ప్రార్థించు. పరధ్యానంగా జీవించటం దేవునికి ఇష్టం ఉండదు. ప్రార్థన చేసుకో. దేవుడు మాట్లాడిన మాట పెడ చెవిని పెట్టద్దు. దేవుని సన్నిధిలో ఏమనుకున్నావో వాటిని నెరవేరుస్తున్నావా? నెరవేర్చే మనసుందా? దేవుడు నీ వైపు కనిపెట్టి చూస్తున్నాడంట. ఈరోజైనా మారిద్దామనని, ఈరోజైనా మారుతావేమోనని. దేవుడు నిన్ను నీ వైపు చూస్తే ఇంకా కఠినం చేసుకుంటున్నావా? లోబడేవారిగా ఉండట్లేదా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నేను చుట్టలా నీ హృదయాన్ని, నీ ఆలోచనలు నేను చుట్టలా. దేవుడు నీ ఆలోచనలు చూస్తున్నాడు, నీ తలంపులను చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు. నీవెంతగా దేవునికి పశ్చాత్తాపంతో నీ తప్పును దిద్దుబాటు చేసుకొని దేవునికి మరలా నేను ఇలాగుంటాను ప్రభువా, నీవు కోరుకున్నట్టుగానే నేను జీవిస్తానయ్యా, నీవు అనుకున్నట్టుగా నేను నడుస్తాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీలో ఉంటాడు. ఆయన నీలో ఉంటాడు. ఆయన నీలో ఉంటాడు. నీలో ఉండడానికి ఈ మాటలు బోధించాడు. నీలో ఉండడానికి ఆయన ఈ మాటలు బోధించాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవానికి వందనాలు. రూపగలిగిన నా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదాలు ఎవరైతే దేవుడు నివాసం చేసేటువంటి స్థలముగా జీవిస్తారో వారిలో మీరు నివాసం చేసి వారిని నిండార్లుగా ఆశీర్వదించి వరదల చేయనుగాక. ఆమేన్.